మచిలీపట్నంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా లేక టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గెలుస్తారు? టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి గెలుస్తారు. పేర్నాని అనేవాడు గెలవాడు. ఎందుకంటే టిక్కో ఇల్లు అన్నాడు, ఆడు మొఖానికి వేసుకున్నాడు, శవానికి వేసుకున్నట్టు రంగులు వేసుకున్నాడు. ఆ రంగులు వేసుకున్నవాడు ఆ రంగుల్లోనే పోతాడు. కానీ మనం డబ్బులు కట్టిన వాళ్ళకి డబ్బులు ఇల్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చాం అన్నారు. ఏమి ఇచ్చాడు ఆవిడ దేవసం? ఏమి ఇవ్వలా. రంజాన్ తోఫా లేదు, కృష్ణ మాసది లేదు, సంక్రాంతి లేదు, ఏమీ లేదు. వాడి ఇంట్లోది వాడు చూసుకుంటాం. అవుతే ఇంట్లోకి వెళ్ళిపోతామే సరిపోద్ది. కానీ ప్రజలు ఏమి తిన్నారు ఎట్టా ఉన్నారని లేదు. ఆడోళ్ళకి ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారంట. ఆడోళ్ళకి ఏం చేయట్లేదు. ఆడు ఉట్ట సన్నాసి ఆడు. కానీ ఇక కిట్టు వస్తాడంట. కిట్టు అసలు రాడు. ఆడు దోమలాగా నలిపేస్తారు ఆడికి.